అనకాపల్లిలో చేపట్టిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రజల ఆదరణ లేక పాదయాత్ర విఫలమైందంటూ జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ విమర్శించారు. అనకాపల్లి జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని కులాల వారికి ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా చూడకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెదేపా జనసేన పార్టీలు ఇలాంటి పాదయాత్రలు ఎన్ని చేసినా ఒరిగేది ఏమీ లేదన్నారు. తెదేపా జనసేన పార్టీలు కలిసినా సరే యువగళ పాదయాత్రలో కనీసం 2000 జనాభా కూడా లేదంటూ విమర్శించారు. తాను పాదయాత్ర చేపడితే 2000 పైనే జనాభా వస్తారని హేళన చేశారు. తెదేపా జనసేన ఎన్ని జిమ్మీకులు చేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే మొగ్గు చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డి దిలీప్ కుమార్, అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, యువజన విభాగ అధ్యక్షులు జజుల రమేష్, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్, నూకాంబిక చైర్మన్ కొనతాల మురళీకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవస్థానం చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఏదేమైనా సరే ఇవాళ యువగళం వల్ల లేకపోతే రేపు చంద్రబాబు నాయుడు తిరిగో లేకపోతే జనసేన వెంటేసి తిరిగినంత మాత్రాన్ని జనం ఓట్లు వేస్తారనుకుంటున్నది కాదు. ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేదు. గడిచిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పినటువంటి మరి చంద్రబాబు నాయుడు కొడుకు ఇవాళ ఇక్కడికి వస్తే 2000 మందితో పాదయాత్ర జరిగిందంటేనే ఇది తేటతెల్లం అవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అటు సూర్యుడు ఇటు ఉదయించడం, సూర్యుడు ఎప్పుడు తూర్పును ఉదయిస్తాడు. సూర్యుడు ఏ రకంగా అయితే తూర్పును ఉదయించడం గ్యారంటీయో వీళ్ళు ఎంతమంది జత కట్టినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మరి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.